వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన సన్నిహితమైన హాస్యం, లోతైన భావాలు, మేధోపరమైన సృజనాత్మకతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞశాలి శ్రీనివాస అవసరాల. ఆయన కేవలం నటుడే కాదు, అద్భుతమైన దర్శకుడు, రచయిత మరియు గీత రచయిత కూడా. ఆయన జీవితం, సినీ ప్రయాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస అవసరాల 1984 మార్చి 19న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి వివిధ నగరాల్లో నివసించాల్సి వచ్చింది. దీనివల్ల ఆయనకు చిన్నప్పటి నుండి విభిన్న ప్రాంతాల సంస్కృతులు, భాషల పట్ల అవగాహన ఎక్కువ ఉంది. శ్రీనివాస్ చదువుకునేలో చాలా ప్రతిభావంతుడు. ఆయన విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీర్లో పట్టా పొందారు. అనంతరం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా నుండి మాస్టర్స్ పూర్తి చేశారు. సినిమాపై ఉన్న ఆసక్తి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి స్క్రిప్ట్ రైటింగ్ లో డిప్లొమా పొందారు. సినిమాల్లోకి రాకముందు ఆయన అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన ప్రిన్స్టన్ ప్లాస్మా ఫిజిక్స్ లాబొరేటరీలో పనిచేశారు. అయితే తన లక్ష్యం సినిమా అని నిర్ణయించుకొని న్యూయార్క్లోని ప్రసిద్ధి లీ స్ట్రాబర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నారు. 2008లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అష్టచెమ్మ సినిమాతో శ్రీనివాస్ నటుడిగా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆనంద్ అనే పాత్రలో ఆయన పండించిన హాస్యం ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయింది. అదే సినిమాతో నాని కూడా పరిచయం కావడం విశేషం. 2014లో ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఒక ఫ్రెంచ్ క్లాసిక్ కథను ఆధారం చేసుకుని తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా ఆయనకు బెస్ట్ డైరెక్టర్ అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే నాగశౌర్య, రాశి ఖన్నా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. శ్రీనివాస్ కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాలేదు. పిల్ల జమీందార్, ఒక బాధ్యతాయుతమైన లెక్చరర్ పాత్రలో జెంటిల్ మ్యాన్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒక క్షణం సీరియస్ రోల్లో బాబు బాగా బిజీ, ఇది ఆయన నటుడిగా ఒక విభిన్నమైన ఇమేజ్ ను తెచ్చింది. ఆయన రాసే సంభాషణలో ఒక రకమైన విట్ ఉంటుంది. ఆయన తన సినిమాలకే కాకుండా ఇతర సినిమాలకు కూడా డైలాగ్స్ అందించారు. జో అచ్యుతానంద ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను ఆయన రాసిన తీరు అద్భుతం. నారి నారి నర్మ మురారి ఇలాంటి క్లాసిక్ సినిమాల్లో సంభాషణ శైలిని ఆయన అనుసరిస్తుంటారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా, నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. నాయనారా ఇంటికి ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సారగంటి పాణి జాతకం, మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో నటిస్తున్నారు. ఒక భారీ బడ్జెట్ తో సోషల్ డ్రామా కోసం ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్ అవసరాల ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నారు. ఆయన పెళ్లి గురించి మీడియాలో తరచూ వార్తలు వస్తుంటాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, సరైన వ్యక్తి కోసం చూస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. వివాదాలకు ఆయన చాలా దూరంగా ఉంటారు. వంశీ, జంధ్యాల వంటి గొప్ప దర్శకుల శైలిని నేటి తరానికి తగ్గట్టు మలిచి దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. ఆయన సినిమాలో అసభ్యం ఉండదు. స్వచ్ఛమైన తెలుగుతనం, హాస్యం కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆయనను ప్రేక్షకులు మోడ్రన్ జంధ్యాల అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రీనివాస్ అవసరాల అమెరికాలోని ఫిజిక్స్ పరిశోధనలు చేస్తున్న సమయంలో సినిమాల వైపు మొగ్గు చూపారు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు హాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన స్క్రీన్ ప్లే నిర్మాణ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అందుకే ఆయన రాసే కథల్లో ఒక ఖచ్చితమైన ప్లాన్, పాత్రల మధ్య లోతైన సంఘర్షణలు కనిపిస్తాయి. తెలుగులో హాస్యానికి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు జంధ్యాల. శ్రీనివాస్ అవసరాల రాసే డైలాగ్స్ లో కూడా అదే తరహా చమత్కారం ఉంటుంది. ఆయన సినిమాలో కామెడీ కోసం విడిగా ఉండే కామెడీ ట్రాక్స్ ఉండవు. కథలో భాగంగానే పాత్రలకు ప్రవర్తన ద్వారా నవ్వును పూయిస్తూ ఉంటాయి. ఈ శైలి ఆయనను నేటి తరం దర్శకుల్లో ప్రత్యేకంగా చూపిస్తుంది. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా ఒక దర్శకుడిగా శ్రీనివాస్ చేసిన ప్రయోగాన్ని సినీ ప్రేములకు మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. మనుషుల మధ్య ఉండే ఆక్వర్డ్ మూమెంట్స్ ను కూడా ఆయన తెరపైకి చాలా అందంగా చూపిస్తారు. శ్రీనివాస్ అవసరాల గొంతులో ఒక రకమైన గంభీరం మరియు హాస్యం మిగిలితమైన ఉంటాయి. ఆయన కొన్ని యానిమేషన్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా అవతార్, ది వే ఆఫ్ వాటర్ వంటి పెద్ద సినిమాల్లోని పాత్రలకు తెలుగులో గాయత్రణం చేసి మెప్పించారు. శ్రీనివాస్ అవసరాల పెళ్లి గురించి గత దశాబ్దాల కాలం వార్తలు 2026లో మళ్ళీ ఊపందుకున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ
ఓ మెడికల్ ప్రొఫెషనల్తో తన వివాహం నిశ్చితార్థం అయిందని, త్వరలోనే ముహూర్తం ఖరారు చేస్తామని తెలిపారు. ఇది ఆయన అభిమానులకు పెద్ద తీపి కబురు. ఆయన కెరియర్ మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది. ఏ హీరోయిన్తోనూ ఆయన పేరు వివాదాల్లోకి రాలేదు. ఆయన కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెడతారు. నాని, నాగశౌర్య వంటి హీరోలతో శ్రీనివాస్కు మంచి అనుబంధం ఉంది. నాని తన ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో శ్రీనివాస్ సలహాలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్. అలాగే అవసరాల రాసే కథల్లో హీరోలు చాలా సాఫ్ట్గా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తారు. శ్రీనివాస్ అవసరాల కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తుంటారు. ఆయనకు తెలుగు సాహిత్యంపై మంచి పట్టుంది. పాతకాలం తెలుగు పదాలను నేటి ట్రెండ్కు తగ్గట్టుగా తన సినిమాలో ఉపయోగిస్తుంటారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక అనుభూతి అని శ్రీనివాస్ నమ్ముతారు. ఆయన తీసే ప్రతి సినిమాలోనూ మానవ అనుబంధాల గురించి ఒక కొత్త కోణంలో చూపిస్తారు. శ్రీనివాస్ అవసరాల తన ప్రతిభకు గాను అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. జో అచ్యుతానంద 2016 చిత్రానికి గాను ఉత్తమ సంభాషణ రచయిత నంది అవార్డు అందుకున్నారు. అలాగే ఊహలు గుసగుసలాడే సినిమాకు స్పెషల్ జ్యురీ అవార్డు లభించింది. ఇక సైమా అవార్డ్స్ ఊహలు గుసగుసలాడే సినిమాకు ఉదయ్ భాస్కర్ పాత్రలో ఆయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందింది. ఆయన నటించిన కంచె చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్ర నిలవడంలో ఆయన పోషించిన పాత్ర కూడా కీలకమైంది. దర్శకుడిగా తన తదుపరి ప్రాజెక్టులను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. నానితో సినిమా అష్టాచెమ్మ కాంబినేషన్లో మళ్ళీ రిపీట్ కాబోతోంది. నాని హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఒక కొత్త తరహా ప్రేమ కథ లేదా ఫ్యామిలీ డ్రామా కోసం చర్చలు జరుగుతున్నాయి. 2026 ద్వితీయార్ధం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఆధారంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ కు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అంజలి, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నాయన రారా ఇంటికి బాలరాజశేఖర్ని దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది డిసెంబర్ 16, 2026 విడుదలయ్యే అవకాశం ఉంది.